హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్కైనీత్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మంగు మచ్చల కోసం ఒక మంచి రెమెడీ, తప్పకుండా డార్క్ స్పాట్స్ని మెలస్మాని తగ్గించగలిగే ఒక మంచి ఫేస్ ప్యాక్ని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పౌడర్ వచ్చి రెడ్ శాండల్వుడ్ పౌడర్ అండి. దీనివల్ల యూజెస్ ఏంటి, హెల్త్కి స్కిన్ కేర్కి దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ముందటి వీడియోలో నేను చూపించాను కదా. ఒకవేళ చూడాలనుకుంటే ఐకార్డ్లో ఆ వీడియో ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న పౌడర్ వచ్చేసి మంజిష్టా అనమాట. చూస్తున్నారు కదా రెండిటికి కలర్ డిఫరెన్స్. మంజిష్టా ఏమో కొంచెం బ్రిక్ రెడ్లోనే కొంచెం లైటర్ షేడ్ ఉంటుందన్నమాట. టెక్స్చర్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. క్లోజప్లో చూపిస్తాను చూడండి, రెండిటికి తేడా అర్థం అవుతుంది మీకు. ఈ ఎర్రచందనం పౌడర్ ఏమో కొంచెం డార్కర్ షేడ్లోనే బ్రిక్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని కూడాను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో యూజ్ చేస్తారు. అలాగే రెండు కూడాను మన స్కిన్ హెల్త్కి ఉపయోగపడేవి అనమాట. రెడ్ శాండిల్వుడ్ మనకి చెక్క కూడా దొరుకుతుందండి. కావాలంటే దాని గంధం తీసుకుని వాడుకోవచ్చు. కంపారిటివ్లీ గంధం కొంచెం స్మూత్గా ఉంటుందండి పౌడర్ కంటే కూడాను. ఈ రెండిటి కాంబినేషన్ అయితే మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ని కానీ మంగు మచ్చల్ని కానీ తగ్గించడానికి, డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి, అలాగే స్కిన్ టోన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంతో మనం మంగు మచ్చల కోసం ఫేస్ ప్యాక్ తయారు చేద్దాము. నేను ఒక బౌల్లోకి ఒక స్పూన్ ఎర్రచందనం పొడి తీసుకుంటున్నానండి. క్వాంటిటీ అయితే ఫేస్ మొత్తానికి సరిపడా తీసుకోండి, ఇది సుమారుగా తీసుకోవడమే. అలాగే దీనిలోకి మంజిష్టాని కూడా అంతే మోతాదులో, అంటే ఇందాక మనం ఒక స్పూన్ రెడ్ శాండిల్వుడ్ తీసుకున్నాం కదా, సేమ్ స్పూన్తో ఒక స్పూన్ మంజిష్టా కూడా బౌల్లోకి యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, రెండు సమపాళ్లలో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మబద్ద జ్యూస్ పిండేసేయండి. లెమన్ జ్యూస్ కూడా మనకు అందరికీ తెలిసిందే కదా, స్కిన్కి చాలా మంచిది. పింపుల్స్ అవి ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది, అలాగే ఇంకా రాకుండా కూడా చూస్తుంది అనమాట. మీకు గనక స్కిన్ సెన్సిటివ్గా ఉండే వాళ్ళైతే నిమ్మరసం కొద్దిగా తగ్గించుకుని ఆ ప్లేస్లో రోజ్ వాటర్తో కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ తేనె కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేయండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి నాననివ్వాలన్నమాట. ఎందుకంటే మనము ఇక్కడ రెడ్ శాండిల్వుడ్ పౌడర్ ఇంకా ఈ మంజిష్టా వాడాం కదా, రెండు ఇవి వుడ్ టెక్స్చర్ ఉన్నవే అనమాట. స్కిన్ మీద మనం అప్లై చేసినప్పుడు మరీ గుచ్చుకోకుండా ఉండడానికి ఇది ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. గరుకుదనం అది కొంచెం తగ్గుతుందనమాట. ఇది కొంచెం నానిన తర్వాత ఫేస్ మీద నెమ్మదిగా అప్లై చేసుకుని 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. అప్లై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఫేస్ మీద ఈ ప్యాక్ని రబ్ చేయడం కానీ లేదా మసాజ్ చేయడం కానీ చేయొద్దు. స్కిన్ ఇరిటేట్ అవుతుంది అనమాట. ఒకవేళ మసాజ్ చేయాలనుకున్నా స్కిన్ని చాలా లైట్గా స్మూత్గా చేసుకోండి. ఈ రెమెడీ అయితే 100% వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.